ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ 1 హీరో అంటే ప్రభాస్ మాత్రమే. ఆయన్ని కొట్టేవాడు ఇప్పుడప్పుడే దరిదాపులో కూడా కనిపించడం లేదు. ఆయనకి మన తెలుగులో మాత్రమే కాదు, అసలు ఇండియాలో పోటీనే లేదు. ఇంకా మన తెలుగు వరకు వచ్చేసరికి అల్లు అర్జున్ నెక్స్ట్ ప్లేస్ లో ఉంటాడు. అల్లు అర్జున్ తర్వాత మహేష్ బాబు అని చెప్పొచ్చు. మహేష్ బాబుకి పెద్ద మార్కెట్ లేదు, తెలుగు సినిమాలో చేస్తాడు అనుకుంటున్నాం కానీ ఆయన్ని ఇష్టపడి చూసేవాళ్ళు వేరే భాషలో కూడా చాలా మంది ఉన్నారు. సరైన పాన్ ఇండియా సినిమా పడాలే కానీ ఆయన రికార్డ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. రాజమౌళి సినిమాతో ఆయన ఏదో ప్రూవ్ చేసుకుంటారు, అందులో డౌటే లేదు. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ టాప్ హీరోస్ లో రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ ఉంటారు. వీళ్ళిద్దరు ఎవరు ముందు ఎవరు వెనకాల అంటే కొంచెం చెప్పడం కష్టమే. RRR మూవీ మల్టీ స్టారర్ ఏదేమన్నా కానీ RRR తర్వాత వచ్చే దేవరా గేమ్ చేంజర్ సినిమాల్లో ఏది హిట్ అయి పాన్ ఇండియా వైడ్ మంచి రీచ్ వస్తే దాన్ని బట్టి వీళ్ళ తర్వాత రెమ్యునరేషన్లు, వీళ్ళ కెరియర్, వీళ్ళ రీచ్, ఫాలోవర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. బట్ కొంచెం దగ్గరగా చెప్పాలంటే రామ్ చరణ్ మెగా హీరో కాబట్టి ఆయనకి చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు సపోర్ట్ ఉంటుంది. సో ఆయనకి కొంచెం ఎక్కువ ఎడ్జ్ అయితే ఉంటది అనమాట.